పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన కల్కి 2898 ఏడీకి సీక్వెల్ గా వస్తున్న కల్కి 2 పై అందరి అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల మధ్య ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు ఈ భారీ ప్రాజెక్ట్ లో వినిపిస్తోంది. కాలీవుడ్ స్టార్ శింబు ఈ సినిమాలో ఒక కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ పాత్ర క్లైమాక్స్ ను పూర్తిగా మలుపు తిప్పేలా ఉంటుందనే టాక్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. మరి కల్కి 2లో అసలు ఏం జరగబోతోంది, శింబు పాత్ర ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాకు కొత్త స్థాయి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే కథను మరింత భారీ స్థాయిలో ముందుకు తీసుకెళ్తూ కల్కి 2 సిద్ధమవుతోంది. ఈ మూవీ తాజా అప్డేట్ ప్రకారం తమిళ స్టార్ హీరో శింబు ఈ సీక్వెల్లో ఒక పవర్ఫుల్ క్యామియోలో కనిపించబోతున్నారు. ఇది సాధారణ గెస్ట్ రోల్ కాదు. సినిమా క్లైమాక్స్ లో కథను ఒక్కసారిగా మలుపు తిప్పే కీలకమైన పాత్ర అని ఇండస్ట్రీ టాక్. పురాణ గాథలకు సంబంధించిన ఒక యోధుడు లేదా దేవతా సంబంధిత పాత్రలో శింబు కనిపించే అవకాశముందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కల్కి 2898 ఏడీ మొదటి భాగం చివర్లో భైరవ పాత్రే కర్ణుడు అని వచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కైతే పూనకాలు తెప్పించింది. అది ఎంతగా అంటే అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అని ప్రవచనకారులు సైతం చర్చలు పెట్టి జనాలకు హితబోధ చేసేంతగా. మరి అట్టుంటాది డార్లింగ్ ఫ్యాన్స్ తోటి. ఇక ఇప్పుడు రెండో భాగం మొత్తం కర్ణుడి గతం, మహాభారత కాలం నాటి జ్ఞాపకాలు, భవిష్యత్తులో జరిగే యుద్ధం చుట్టూ తిరగనుంది. కురుక్షేత్ర ఘట్టాలు, కృష్ణుడు, అశ్వత్థామ, కర్ణుడి మధ్య వచ్చే కీలక సన్నివేశాలు ఈ భాగంలో ప్రధాన హైలైట్గా నిలవబోతున్నాయి. మరోవైపు కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పూర్తి శక్తితో యుద్ధరంగంలోకి దిగనున్నాడు. కాశీపై దాడి, భైరవ తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం, అశ్వత్థామకు అండగా నిలవడం వంటి అంశాలు సినిమాకు భారీ ఎలివేషన్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా శింబు ఎంట్రీతో కల్కి 2 మరోసారి వెండి తెరపై మహావిధ్వంసం సృష్టించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.